హాయ్ అండి. పాతకాలపు హెల్దీకరమైన సజ్జల హల్వా అండి. 1 కప్ సజ్జలు తీసుకొని మిక్సీ జార్లో విధంగా పిండి చేసుకోవాలి. మరో పక్కన గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్, బెల్లం, ఇలాంచి వేసుకొని కరిగించుకోవాలన్నమాట. మరో పక్కన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, పిండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక బెల్లం వేసేసుకోవాలి. అలాగే పాలు, వేడి వేడి పాలు వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. అందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి 2 టేబుల్స్ వేసుకుని మంచిగా నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అంటే మనకి సరిపోతుందండి. 5 నిమిషాలు ఉడకనిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హల్వా రెడీ అయిపోయిందండి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఎనర్జీ లెవెల్ కూడా చాలా ఉంటుంది. అలాగే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గిస్తుందండి. ఎందుకంటే దీంట్లో కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి మనం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మన బాడీని కూడా వెచ్చగా ఉంటుంది. చాలా హెల్దీకరమైన రెసిపీ అన్నమాట.